హాయ్ అండి, నా పేరు దాక్షాయిని. వెల్కమ్ టు దాక్షాయి టు జెడ్. నేను మీకు ఈరోజు రాగి పిండితో ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ మనం బాండీలు పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకుని పల్లీలు, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఫస్ట్ మనం పల్లీలను వేసేసుకుందామండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిగతా శనగపప్పు, మినపప్పు కూడా వేసుకుందాం ఇందులో. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా మనం ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి సరిపడా వెజిటేబుల్స్ చూపిస్తున్నాను నేను. ఉల్లిపాయ, క్యారెట్, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇవన్నీ మనం ఉప్మాకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుని ఫస్ట్ ఆనియన్స్, చిల్లీ వేసేసుకుందామండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం మగ్గడానికి టైం పడుతుంది. మనం అటు ఇటు కదిపి కొంచెం సేపు మూత పెట్టుకుందాము. మూత పెడితే తొందరగా మగ్గుతాయి కదండి. ఒక 2 minutes తర్వాత మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనం టమాటో, క్యారెట్ వేసి కొంచెం ఫ్రై చేసుకుని తర్వాత మనం ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవి కూడా బాగా మగ్గాలండి. ఒకసారి మనం కదుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. 2 minutes తర్వాత కొంచెం మగ్గినాయి కదండి. ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు బొంబాయి రవ్వ అంటే మనం 1 కప్పు నేను రాగి పిండి తీసుకుంటున్నాను, దానికి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. ఫస్ట్ బొంబాయి రవ్వ ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే మనకి ఉప్మా టేస్ట్ అంత బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ఇప్పుడు రాగి పిండి కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు రాగి పిండి జావా అలా కాకుండా ఇలా ఉప్మా చేసుకుంటే డిఫరెంట్గా ఉందండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. సేమ్ అదే కప్తో రాగి పిండి, దీన్ని కూడా మనం ఇందులోనే యాడ్ చేసుకుని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవడానికి మనకి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. ఇందులో నేను ఏం చేస్తున్నానంటే ఒక 2 spoons నెయ్యి యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు ఉప్మాలో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. 2 spoons ఇందులో నేను ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు వేస్తున్నాను. చూసారు కదా, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం దీనికి సరిపడా సాల్ట్ కూడా మనం యాడ్ చేసేసుకుందాం. వాటర్ పోసిన తర్వాత తొందరగా ఇది థిక్గా అయిపోతుందండి. అందుకని చెప్పి మనం ఇప్పుడు యాడ్ చేసేసుకుంటే మనకి అంతా ఉప్మా అంతా కూడా మనకి బాగా కలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మనం రాగిపిండి, ఈ బొంబాయి రవ్వ తీసుకున్నామో దాంతో ఒక్కొక్క కప్పుకి 3 వంతులు అంటే 2 కప్పులు కదా. మనం ఇప్పుడు 6 కప్పుల వాటర్ని నేను ముందే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఆ బాయిల్ చేసుకున్న వాటర్ని ఇందులో వేసేద్దాం. ఇది స్లోగా కదుపుకుంటూ ఉండాలండి, లేదంటే మనం సరిగ్గా కదుపుకోకపోతే కనుక గడ్డలు కట్టేస్తుంది అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి.
తప్పకుండా మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఇలా మనం స్లోగా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే కానీ సిమ్లో కానీ పెట్టుకోవాలి. ఒకసారి ఇందులో మనం 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. దీన్ని మళ్ళీ బాగా కలిపేసి జస్ట్ కొంచెం సేపు మూత పెట్టుకుందాం. కొంచెం మగ్గేంత వరకు సరిపోతుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకొని ఇంకొకసారి మూత పెట్టుకుందాం. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మనం ట్రై చేయొచ్చు. చాలా చాలా బాగుందండి. ఇది మనం చట్నీ కాంబినేషన్తో కూడా తినొచ్చండి. పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ వేసుకోవచ్చు. మనం కర్రీస్ కూడా వేసుకోవచ్చు ఇందులో. చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.